పిచ్చెక్కింది నాడికే నీలో స్పీడ్గా ఊపెక్కాంది మూడికే సిక్కే సైడ్కే అటకిక్కాంది చూడికే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా చూడకే మత్తెక్కాంది ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్కింది నాడికే హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నితిన్ మనం ఎక్కడున్నామో తెలుసా? స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపూర్. వావ్, ఇది నర్సాపురంలో స్టూడెంట్ సౌండ్స్. రైట్, ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఎస్, మరి మన తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయాల్లో సలహాలు ఇస్తారు? మైసెల్ఫ్ కుమారి. కుమారి, ఎలాంటి సమయాల్లో మీరు సలహాలు ఇస్తారు? ఎగ్జామ్స్ టైంలో ఏమని సలహా ఇస్తావు? చదువుకోమని సలహా ఇస్తాను. కాపీ కొట్టవే, స్లిప్పులు తీసుకెళ్ళవే. నేను రైస్ చిన్న చిన్న చిట్టీలు రాసుకున్నానే, నువ్వు కూడా రాసుకొని సలహాలు ఇస్తావా? ఐఎమ్ భీమేష్. భీమేష్, పేరుకి భీముడంత తగ్గట్టుగా బలం. చూపెట్టమంటావా అని అడుగుతాడు. ఎందుకు అబ్బా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తాం సమాధానం. ఏం సలహాలు రా? నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రా? అలాగని కాదు. దీపిక, ఫుల్ యాక్టివ్ గా ఫుల్ జోష్ గా ఉన్నావు. మన టైటిల్ ఏంటి? జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎలాంటి సమయంలో మీరు సలహాలు ఇస్తారు? సంసారంలో గొడవలు వచ్చినప్పుడు. అవునా? మొగుడు పిల్లల మధ్య దూరావంటే నిన్ను కూడా గుంజు కొడతారా? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? మై నేమ్ ఇస్ మల్లిక. రైట్ మల్లిక, ఎలాంటి సమయంలో నువ్వు చందా అడుగుతావు? ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయడానికి. ఏంటి బాబన్నా? ఇంకోసారి ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయడానికి. ఎలా అడుగుతావు చెప్పు? నైట్ పార్టీకి డబ్బులు ఉన్నాయా? డబ్బులున్నాయా? ఇస్తావా? ఆయన ఎవరు అడుగుతావు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు, ఇక్కడ తీసుకొని రా. నైట్ సిట్టింగ్ కి డబ్బులు ఉన్నాయా? గోల్డ్ చైన్ ఇస్తా, అమ్మేసి తీసేసుకో. ఇద్దరం కలిసి సిట్టింగ్ వేద్దాం. ఓకే డన్, పద. అబ్బా చాలా రోజులైందిరా, ప్రశాంతంగా తాగాల్సిందే. తీ గ్లాస్ దే, మోద్దే మోద్దే. అయ్యో అయ్యయ్యో అరే ఏంటంటే అసలు నన్ను మర్చిపోయారేంటే? నాకు కూడా గ్లాస్ పెట్టండి. ఏంటే పార్టీ చేసుకుంటూ నన్ను పిలవకుండా ఏంటి? మీకు మన కోసం పల్లీలు తీసుకొచ్చా ఇంటి నుంచి. కమోన్. అవునే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? గోల్డ్ చైన్ అమ్మేసాగా. గోల్డ్ చైన్ అమ్మేసావా? అబ్బా, నీదెంత పెద్ద హృదయమే. మందు తాపించడం కోసం ఫ్రెండ్స్ కి గోల్డ్ చైన్ అమ్మేసావా? ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఏం కాదు కదా. సాయి కృష్ణ, ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? ఫ్రెండ్ ఫస్ట్ నైట్ కి బ్యాండ్ రేపిస్తానికి అడుగుతాం. ఫ్రెండ్ ఫస్ట్ నైట్ కి బ్యాన్ రేపిస్తాడంట. ధనలక్ష్మి. మీరు ఎలాంటి సమయాల్లో చందా అడుగుతారు? వర్షాలు పడకపోతే కప్పలకి పెళ్లి చేసేది. వర్షాలు పడకపోతే కప్పలకి మ్యారేజ్ చేస్తా అప్పుడు. అవును, జనరల్ గా ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే వర్షాలు పడాలంటే ఒక యాగాలు చేస్తూ ఉంటారు. ఆ యాగంలో ఒక పద్ధతిగా కప్పలకి పెళ్లిళ్ళు చేస్తారు. సో కప్పకి పెళ్లి చేయాలంటే ఏదో నార్మల్ గా చేయకూడదు కదా, ధూమ్ ధామ్ గా చేస్తుందంట. దానికి మేము వర్షాలు పడటానికి కప్పలకి పెళ్లి చేస్తాం, చందా ఇస్తారా అని ఊరూరా అడుగుతుందట. వామ్, ఇంత కథ ఉందా? ఉదయ్, ఎలాంటి సమయంలో చందా అడుగుతారు? నా లవర్కి బట్టలు కొనిపించడానికి సందా అడుగుతాను. ఎన్ని కష్టాలు వచ్చినాయిరా, నిన్ను గుంజి గుంజి పీల్చి పీల్చి పిప్పి చేసింది ఆల్రెడీ మీ లవర్. అలాంటి గర్ల్ ఫ్రెండ్ నీకు అవసరం అంటావా? వద్దు. మనకెందుకు, వదిలిపడే. వద్దంటాడు, మళ్ళీ పొద్దున్న లేసి అరే బుజ్జి కన్నా అంతే అప్పు అప్పు అయిపోయింది బ్రేకప్ అవి అవి నీతో అవుతా ప్యాచప్. ఈ రోజు ఆడుతూ పాడుతుల్లో మనం ఆడబోతున్న గేమ్ కాస్కో నా రాజా. రైట్, మరి కాస్కో నా రాజా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ పార్టిసిపెంట్స్, కమ్ ఆన్.
ఓకే మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి మరి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయని తెలియాలంటే లెట్స్ మూవ్ ఆన్ టు ఫీల్డ్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే కమ్ ఆన్ జాయిన్ విత్ us. కాస్కో నా రాజా గేమ్ ఆడటానికి నా టీం బాయ్స్ అలాగే గాయత్రి టీం బాయ్స్ రెడీగా ఉన్నారు. ఆన్ ఫీల్డ్ అనుకున్నాం, చూసాం కదా క్రేజీ సెటప్, మడ్ పూల్ ఇక్కడ ఉంది. ఈ గేమ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. ప్రాపర్టీస్ అనుకున్నాం, ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి, బాల్స్ ఉన్నాయి, అక్కడ ఒక టబ్ ఉంది. ఫైనల్ గా ఈ గేమ్ ఎలా ఆడాలో ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్. ఫస్ట్ నా టీం నుంచి 4 బాయ్స్ ఉన్నారు కాబట్టి 2 బాయ్స్ ఆడటానికి ఈ గేమ్ ముందుగా వస్తారు. ఇద్దరికి కాళ్ళకి తాళ్లు కడతాం అండ్ మడ్ పూల్ లో దించుతాం అండ్ బాల్స్ ర్యాండమ్ గా ఈ వాటర్ లో ఈ మడ్ పూల్ లో పడేస్తాం. వీళ్ళు ఈ మడ్ పూల్ లో దిగి కాళ్ళకు కట్టుకుంటారు కాబట్టి బేసిక్ గా బ్యాలెన్స్ ఆగదు కాబట్టి తన్నుకుంటూ పుష్ చేసుకుంటూ అక్కడి దాకా తీసుకెళ్లి అక్కడ ఉన్న టబ్ లో వేయాలి. సో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయిందా? ఇద్దరు ఆడతారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ కి 2 minutes, ఇద్దరికి 2 minutes, సెకండ్ ఇద్దరికి 2 minutes, అలా మా టీం కి 4 minutes అండ్ గాయత్రి టీం కి 4 minutes ఇస్తాం. సో ఫైనల్ గా విన్నింగ్ అనేది ఈ 4 నిమిషాల్లో ఎవరెక్కువ బాల్స్ అక్కడి దాకా పుష్ చేసుకొని తీసుకెళ్లి ఆ టబ్ లో వేస్తారో వాళ్ళే మన కాస్కో నా రాజా గేమ్ విన్నర్. సో వాయిస్ అర్థమైందా? బాయ్స్ ఆర్ యు రెడీ? ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి గాయత్రి టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes కాస్కో నా రాజా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ వస్తున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes 3 2 1 go. కమ్ ఆన్ బాయ్స్. ఇక్కడ బాల్ ఉంది. సూపర్ రా, కమ్ ఆన్ సూపర్, కమ్ ఆన్ బాయ్స్. అదే రే రెండు కొట్టు నన్ను చూసుకోరా. కమ్ ఆన్ వాట్ ఏ క్రేజీ గేమ్. అరే వెనకాల బాల్స్ ఉన్నాయి రా సూపర్ గైస్. కింద ఏం కొడుతున్నారా నిన్ను? సూపర్ మెల్లగా. ఓకే రైట్, మళ్ళీ బ్యాక్. వచ్చి అంతే. వాడి ఇవాళ రాడు. Come on. అరే నువ్వు వెనక్కి వచ్చే నువ్వు కొట్టుకెళ్ళి వెళ్తాని. నువ్వు రారా ఉదయ్, ఇవాళ కష్టమేలే. 3 2 1 టైమ్ అప్. కాస్కో నా రాజా గేమ్ లో మరి ఫస్ట్ పార్టిసిపెంట్ కలెక్ట్ చేశారు 4 బాల్స్ ని. నా సెకండ్ పార్టిసిపెంట్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ బాయ్స్, ఆర్ యు రెడీ? రెడీ. yes 3 2 1 go. కమ్ ఆన్ బాయ్స్. అదే మొత్తం అది ఫాస్ట్. come on. 3 వేయాలన్న ఆనందంలో ఒకటి కూడా లేకుండా అయిపోతారు. అది చూసుకోండి. ఊపులో రాజా ఊపుంది రాజా నీలో. కమ్ ఆన్. సూపర్ రా, బంపర్ రా. నువ్వు రావా? సో ఆల్రెడీ మనం వాడు వచ్చేట్లేడుగా, వీడి తర్వాత సంగతి. yes come on. టైమ్ అప్. ఫస్ట్ పార్టిసిపెంట్ స్కోర్ చేశారు 4, మరి నా సెకండ్ పార్టిసిపెంట్ స్కోర్ చేశారు 3. 4 + 3 7. సో మేము 7 స్కోర్ చేశాం. మా వాళ్ళు అంతకు మించి ఆ బాల్స్ నా టబ్ లో వేయడానికి వచ్చేసారు. బాయ్స్ రెడీ? ఓకే, కాస్కో నా రాజా గేమ్ ఆడటానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మీకు ఇచ్చే టైం 2 minutes. విత్ ఇన్ ద 2 minutes లోనే ఈ బాల్స్ అన్ని వేసేయాలి. ఇంకా మనం వేరే వాళ్ళు ఆడాల్సిన పని కూడా లేదురా మన టీం నుంచి. 3 2 1 గో. Boys, come on, Ra. Boy, cheer up.
బాయ్స్ అదే ఏయ్ కమ్ ఆన్ క్యూట్ ఉన్నావు ఈ రోజు. అవసరమైతే మా వాళ్ళు నీళ్ళతోటి బయటకు వేసేటట్టున్నారు వద్దొస్తావురా. కమ్ ఆన్ బాయ్స్ కమ్ ఆన్ అదిరా గేమ్ కి జస్టిఫికేట్ చేసింది మా వాళ్ళు ఏరు అసలు కేకుండా అయిపోతాం తొందరగా ఇవి కూడా అదే 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 ఇది ఒక్కటే Yes, time up. కాస్కో నా రాజా గేమ్ ఆడటానికి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు 3 2 1 గో నువ్వేంట్రా లడ్డూలాగా ఇలా ఉన్నావు? కమ్ ఆన్ కాస్కో నా రాజా అరే చిన్న ఏంట్రా ఇంత ముద్ద వస్తున్నావు ఈ Boys. రోజు? ఫాస్ట్ అరే ఒరేయ్ వీడి దగ్గర దూరంగా ఉండాలిరా వీడికి. చిన్న చిన్న ఏ చిన్న వెరీ గుడ్ ఫాస్ట్ Hey. ఒరేయ్ ఫాస్ట్ రేయ్! రేయ్! Woo! 5 4 3 2 1 టైమ్ అప్. ఓకే రైట్ ఫైనల్ గా కాస్కో నా రాజా గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం ఎంత క్రేజీగా ఉందో చూశారు కదా గైస్ యా కాస్కోనా రాజా గేమ్ లో మరి నా పార్టిసిపెంట్స్ గెలుచుకున్న టోటల్ బాల్ 7. ఓన్లీ 7 అంతే మరి ఫైనల్ గా ఈ రోజు కాస్కో నా రాజాలో మా టీమ్ బాయ్స్ వాళ్ళకి ఇచ్చిన 4 మినిట్స్ లో కలెక్ట్ చేసిన బాల్స్ లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా ఒక్కటి ఎక్కువ అంతే, అంత ఓవరాక్షన్ వద్దు. గాయత్రి ఒక్కటి కాదు ఇక్కడ ముఖ్యం గెలుపు ఓటమి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది ఓకే రైట్ ఫైనల్ గా విన్నర్స్ ఉన్నారు రన్నర్స్ ఉన్నారు విన్నర్స్ కి ప్రింటెడ్ టీ షర్ట్స్ అలాగే రన్నర్స్ కి ప్రింటెడ్ క్యాప్స్ ఉంటాయి క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్ రన్నర్ అప్ గా నిలిచి నా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. వి ఆర్ ద విన్నర్స్ ఆఫ్ కాస్కో నా రాజా వేసుకోండి ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ రైట్ ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మన తగ్గేదేలేలో ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నాను జిమ్ కి ఎందుకు వెళ్తారు మా పేరు షేక్ జరీనా 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలు పడేయడానికి. అంటే నాలాగా ఓకే రా నాకు 6 ప్యాక్ లేదులే కానీ నేను చాలా స్ట్రాంగ్ రా ఏమున్నదిరా అక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఒకసారి పుషప్స్ చేసి చూపిస్తే మేము చూస్తాం. నువ్వు మన టీం రా నీ కోసం నా ప్రాణాలైన ఇస్తా డిప్స్ ఏంటి అమ్మో ఇదేదో తేడాగా ఉందయ్యో ఏయ్ బాబు లేవ్ ఏ నితిన్ ఏంటి 6 days లో నీకు 6 ప్యాక్ వచ్చేలా ఉంది? 2 hours లో వచ్చింది ఏంటి ఫ్యామిలీ ప్యాకా? జరి నాకు ఉంటే ఆటోమేటిక్ గా 100 డిప్స్ కొట్టాలన్న ఎనర్జీ నాకు వచ్చింది రైట్ నీ పేరు స్వామి ఓకే స్వామి జిమ్ కి ఎందుకు వెళ్తారు చిన్నదరక్క శ్రావణి శ్రావణి
నువ్వు జిమ్కి ఎందుకు వెళ్తావు? కోడిగుడ్లు సాఫ్ట్ డ్రింక్స్ అమ్ముకోవడానికి వెళ్తా. కోడిగుడ్లు సాఫ్ట్ డ్రింక్స్. మహాతల్లి. నాకెందుకో నితిన్ టీం అనగానే తేడా కొట్టింది. గుడ్లు అమ్ముకునే దాని లానే కనిపించావు నాకు. ఏదిరా ఒకసారి అమ్ముదురా, ఎట్లా అమ్ముతావు చూస్తా నేను. అసలుకే బాగా చెక్కిపోయింది. ఎలా అమ్ముతావురా? కోడిగుడ్లు కోడిగుడ్లే కోడిగుడ్లు కోడిగుడ్లే. గుడ్లండి, గుడ్లు వేడి వేడి గుడ్లు ఇప్పుడే వచ్చాయి, ఫ్రెష్గా వచ్చాయి ఫామ్ నుంచి. ప్రోటీన్, మినరల్స్ ఏం కావాలంటే అవే దొరుకుతాయి. గుడ్లు గుడ్లు. నీ పేర్రా? హేమంత్. నీ క్వశ్చన్ వచ్చేసి జిమ్కి ఎందుకు వెళ్తావు? ఫోటోలు వీడియోలో తీసుకున్నాను, జిమ్కి పోతాను. ఫోటోలు వీడియోలో తీసుకున్నాను. అసలు వీడియోలో ఎక్స్రే పడిద్దారా? తీసుకో పడతా లేదు చూద్దాం. నీ పేరు? పల్లవి. జిమ్కి ఎందుకు వెళ్తారు? డంబెల్స్ దొంగతనం చేయడానికి. ఇనుప సామానుడికి అమ్ముకోవడానికా? అవును. తగ్గేదిలేలో నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫ్రెండ్ కి అప్పు ఎప్పుడు ఇస్తారు? మై నేమ్ ఇస్ హేమ. మీ ఫ్రెండ్ కి అప్పు ఎప్పుడు ఇస్తారు? స్వర్ణాంధ్ర కాలేజ్లో పవన్ కళ్యాణ్ బర్త్డే జరిగినప్పుడు ఫ్లెక్స్లు పెట్టడానికి అడుగుతాను. అంత ఇష్టమరా నీకు? పెచ్చ కొత్త పవన్ కళ్యాణ్ అని వస్తుంది, బ్లడ్ రాదు. అయితే ఖచ్చితంగా ఒక సాంగ్ వేయాల్సిందారా మీరు. మీతో పాటు గాయత్రి కూడా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू विंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग, बीडी बॉडी स्टील के सिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी पैर हेक्टर खाकी ड्रेस के कोता कलरिंग, सताफी स्पेलिंगू, पोटाटो स्वेलिंगू, कल्लो फारिंगू, ये विलन खाना डेथ वार्निंगू, बाय बर्थडे पुडिंगू, हवा के ब्रांडिंगू, हाई एंड स्टाइलिंगू, बीडी फॉलोइंग ए माइंड ब्लोइंगू. Gabbar Singh, he's not the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. నీ పేరు? భీమేష్. ఇక లేట్ చేయకుండా నీ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్రెండ్ ని అప్పు ఎప్పుడు అడుగుతారు? గర్ల్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళినప్పుడు. ఓహో, ఏందిరా ఎన్ని రోజులు తీసుకెళ్తారా? అప్పు అడిగేంత పరిస్థితి ఎందుకు వచ్చిందిరా? వీకెండ్స్ లో బాగా తెలుస్తుందండి బ్రో నీకు. అదేరా కరెక్ట్, నాకు కూడా తెలుసురా. ఊరికే సాగు దొబ్బుతారు. సినిమా అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, తర్వాత డ్రెస్ అంటారు బ్రో. కానీ డబ్బులు మాత్రం తీయరా. తీయరు బ్రో. మన కష్టాలు ఈ అమ్మాయిలకి ఏం తెలుస్తాయిరా. సో లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఎట్లాక ఇది? అవునా? కాయ ఏం లేదు, డబ్బులు మళ్ళా ఇస్తాను, ఒక 2 కేజీలు అట్లా. కాయ ఏం లేదు, డబ్బులు మళ్ళా ఇస్తాను, ఒక 2 కేజీలు అట్లా. ఏక మళ్ళా తెచ్చిస్తా లేక ఏక అక్క ఒక కేజీ అన్న ఇక కేజీ అన్న ఇక డైలీ మీ దగ్గరికే వస్తా కదా. బాబు బాబు అరేం బాగాలేవు, వాడు తీసుకోబో. అరేం బాగాలేవు, వాడు తీసుకోబో. వాడు తీసుకోబో, నేను ఆడ బాగున్నాయి బో. అది బాబు ఓ అమ్మా నువ్వేం మీ అమ్మ మీ నాన్న ఏం తీసుకునేది? ఆకులు ఒక్కలు ఆడ తీసుకొని పోతుంది మీ అమ్మ. ఈడెప్పుడు తీసుకోపోలేదు. ఆడ ఆటోలో ఉన్నాయి ముందర పోబ్బా.
యో మీకేమేం తిక్క పట్టిందేవయ్యా మీకు అది తీసుకోపోండి భయ్యా. యో మీకేమేం తిక్క పట్టిందేవయ్యా మీకు అది తీసుకోపోండి భయ్యా. యో ఆడి పోండి భయ్యా. మీ ఆడి బాగాలేవు పో. ఆయనకి మాకేం సంబంధం లేదు. ఏం వచ్చినా మేము కొనుక్కునే కొద్ది నువ్వు కప్పులు ఎత్తావా? యో వీళ్ళు తీసుకోవద్దండి ఆడికి పో ఆడు బాగానే పో అట్టి పనులు ఆడ బాగానే పో. యో వీళ్ళు తీసుకోవద్దండి ఆడికి పో ఆడు బాగానే పో అట్టి పనులు ఆడ బాగానే పో. ముందర పో. అవి మాగిపోయినాయి పోపా. అవి పచ్చి దొరుకుతాడు తీసుకోపో. ఆడు 20కే ఇస్తున్నారు పో. ఆడు 20కే ఇస్తున్నారు పో. ఉన్ని లేక ఈకట్లా. ఇంతకు మించిన ఎపిసోడ్ తోటి డబుల్ ధమాకా ఎపిసోడ్ లో మళ్ళీ రేపటి మన ఈటీవీ ప్లస్ లో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. This is me Nitin Sangap. And this is your Gayatri signing off.